So where we place commas to separate numbers, where we place commas to separate numbers, where we place commas to separate numbers. నంబర్ని సపరేట్ చేయడం కోసము నంబర్ నేమ్ రాయడం కోసం ఫస్ట్ కామాస్ పెట్టుకోవాలి కదా. ఎక్కడ కామాస్ పెడతాము అని అడుగుతున్నాడు. ఎక్కడ పెడతాము? ఇన్ బిట్వీన్ పీరియడ్స్ మధ్య. వన్స్ పీరియడ్, టెన్స్ పీరియడ్, థౌజండ్స్, నాట్ టెన్స్ పీరియడ్, వన్స్ పీరియడ్, థౌజండ్స్ పీరియడ్, ల్యాక్స్ అవి ఉన్నాయి కదా, క్రోర్స్, వాటి మధ్యలో కామాస్ పెట్టాలి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, లెట్ వి డిస్కస్ అబౌట్ రైట్ ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ చార్ట్. So here in international place value chart, from where to where we have from one's place. International place value chart, it is disturbing somewhat. Okay, international place value chart. In international place value chart, first what we have? Ones, tens, hundreds, thousands, 10,000s. After that 100,000s, millions, 10 millions, 100 millions. తర్వాత billions, 10 billions, 100 billions. Trillions, 10 trillions, 100 trillions. Quadrillion, 10 quadrillion, 100 quadrillion. Okay, so in such a way what we will write, what international place value chart. International place value chart and Indian place value chart, they are very very important. కాబట్టి మీరు ఏం చేయాలి? దీన్ని మెమరైజ్ చేయాలి. మెమరైజ్ నథింగ్ బట్ బట్టి పట్టేయడం, దీన్ని నేర్చేసేయాలి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏముంటుంది మనకు? ఇందులోపల పీరియడ్స్ రాయమని ఉంటుంది. ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ చార్ట్ లోపల పీరియడ్స్ రాయమని ఉంటుంది. సో ఆ పీరియడ్స్ మనం వాట్స్ ది నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ చార్ట్, ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ చార్ట్ హ్యాస్ హౌ మెనీ పీరియడ్స్ ఏమేమి పీరియడ్స్ ఉన్నాయి? ఏంటి అది? వన్స్ పీరియడ్, నెక్స్ట్ వచ్చేసి థౌజండ్స్ పీరియడ్, మిలియన్స్ పీరియడ్, బిలియన్స్ పీరియడ్, ట్రిలియన్స్ పీరియడ్, quadrillion period. After that what we have? Trillions తర్వాత quadrillion period. Okay, these many periods we have. పీరియడ్స్ ఇవి. మళ్ళీ ఒక్కొక్క పీరియడ్లో ఏమేమి ఉంటుంది అనేది మనం డిస్కస్ చేయాలి. వన్స్ వి విల్ గో టు వాట్ చార్ట్ దగ్గరికి, ఇండియన్ ప్లేస్ వాల్యూ చార్ట్ దగ్గరికి వెళ్తే మనకు ఈజీగా మనం పీరియడ్స్ ఏమేమి రాయాలనేది మనకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి. సో ఇండియన్ ప్లేస్ వాల్యూ చార్ట్, ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ చార్ట్ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు మనకు వన్స్ పీరియడ్ లోపల ఏముంటుంది? వన్స్, టెన్స్, హండ్రెడ్స్. వన్స్ పీరియడ్లో ఏముంది మనకు? వన్స్, టెన్స్, హండ్రెడ్స్. దీస్ ఆర్ ద వాట్ వన్స్ పీరియడ్. ఆ తర్వాత ఏం పీరియడ్ ఉంటుంది? థౌజండ్స్ పీరియడ్. విచ్ పీరియడ్? థౌజండ్స్ పీరియడ్. థౌజండ్స్ పీరియడ్ హ్యాస్ హౌ మెనీ ప్లేసెస్? థౌజండ్స్, 10,000s, 100,000s. After that millions period. Which period? Millions period. In this millions periods what we have? Millions period ఏమేమి ఉంటుంది? మిలియన్స్, 10 millions, 100 millions. Next one, billions period. This is the billions period. In billions period, which places are present? Billions, 10 billions, 100 billions. After that next one is what we have? Trillions period. In trillions period, which places we have? Trillion, 10 trillion, 100 trillion. Next one we have which period? Quadrillion period. This is the quadrillion period. In quadrillion period, which places are present? Quadrillion, 10 quadrillion, 100 quadrillion. అంటే దిస్ ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ చార్ట్ హ్యాస్ in what every period we have what? 3 places. In every period we have what? 3 places. This is the what? Ones period, thousands period, millions period, billions period, trillions period, quadrillion period. Okay, ఇవన్నిటిలో
త్రీ పీరియడ్స్ ఉంటాయి, ఎందులోనైనా త్రీ పీరియడ్స్ ఉంటాయి. కాబట్టి మీరు కామా పెట్టాలి అంటే సో వేర్ యూ విల్ ప్లేస్ కామాస్ టు సపరేట్ వాట్ పీరియడ్స్ని సపరేట్ చేయడం కోసము వేర్ యూ విల్ ప్లేస్ కామాస్ ఎక్కడ పెడదామో చూద్దాం. పీరియడ్స్ నేను సపరేట్ చేయాలంటే కామాస్ ఎక్కడ పెట్టాలి? లెట్ వి డిస్కస్ వాట్ కామాస్ ఎక్కడ పెట్టాలని చూద్దాం. సో కామాస్ ఎక్కడ పెట్టాలి చెప్తారా? సో టు సపరేట్ నంబర్స్ డిజిట్స్ we place commas in between periods. సో ఇది ఏంటిది? ఇది ఒక పీరియడ్, వన్స్ పీరియడ్. దిస్ ఈజ్ వాట్ థౌజండ్స్ పీరియడ్, మిలియన్స్ పీరియడ్, బిలియన్స్ పీరియడ్, క్వాడ్రాలియన్ పీరియడ్. ఇప్పుడు కామా ఎక్కడ పెట్టాలి? ఇక్కడ ఒక కామా పెట్టాలి. నెక్స్ట్ వన్ వాట్? హియర్ వన్ కామా, హియర్ వన్ కామా, హియర్ వన్ కామా, హియర్ వన్ కామా. After every three digits we place commas. We should place what? Commas. After every three digits. Three digits తర్వాత ఏం చేయాలి? కామా పెట్టాలి. త్రీ digits తర్వాత మనము కామా పెడితే మనకు ఈజీగా ఏమవుతుంది? దాని యొక్క నంబర్ నేమ్ రాయడానికి వీలవుతుంది. నౌ లెట్ వి సీ. ఇక్కడ చూడండి, వన్స్ పీరియడ్ హ్యాస్ హౌ మెనీ ప్లేసెస్? వన్స్, టెన్స్, హండ్రెడ్స్. వన్స్ పీరియడ్లో ఏమేమి ఉన్నవి? వన్స్, టెన్స్, హండ్రెడ్స్. థౌజండ్స్ పీరియడ్ హ్యాస్ హౌ మెనీ ప్లేసెస్? థౌజండ్స్, 10,000s, 100,000s. మిలియన్స్ పీరియడ్ హ్యాస్ హౌ మెనీ ప్లేసెస్? మిలియన్స్, 10 millions, 100 millions. బిలియన్స్ పీరియడ్ హ్యాస్ హౌ మెనీ ప్లేసెస్? బిలియన్స్, 10 billions, 100 billions. ట్రిలియన్స్ ప్లేసెస్ హ్యాస్ హౌ మెనీ ప్లేసెస్? ట్రిలియన్స్, 10 trillion, 100 trillion. Quadrillion has how many periods? Quadrillion, 10 quadrillion, 100 quadrillion. After that we have next question, 30th question. What we have? 3 table. ఎప్పుడైనా టేబుల్స్ని ఎట్లా రాయమంటాను? ఎవ్రీ 10th క్వశ్చన్ మనకు టేబుల్ ఉంటుంది. ఇక్కడ టేబుల్ ఏముంది? 3 టేబుల్ రాయాలి. 3 టేబుల్ ఎట్లా రాయాలి? టాప్ టు బాటమ్ రాయాలి. నెక్స్ట్ వచ్చేసి బాటమ్ టు బాటమ్ రాయాలి, బాటమ్ టు టాప్ రాయాలి. అంటే 3 1s 3, 3 2s 6, 3 3s 9 అట్లా రాయాలి. 3 1s 3 నుంచి 3 10s 30 వరకు రాయాలి. అట్లే మళ్ళీ 3 10s 30 నుంచి 3 1s 3 వరకు మళ్ళీ కింద నుంచి పైకి రావాలి, పైనుంచి కిందికి రావాలి. నోటికి రాయడం నేర్వడం రావాలి. వస్తే మనకు తర్వాత చెప్పే ప్రాబ్లమ్స్ అనేది మనకు ఈజీ అవుతాయి. ఓకేనా? ఈ 10 క్వశ్చన్స్కి